బృహదీశ్వర ఆలయం. సో మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో మరి నాకు తెలియదు. శివుడు ఆజ్ఞ లేనిదే సీమైనా కుట్టదు అన్నట్టు మా దర్శన భాగ్యాన్ని కూడా ఆ ఈశ్వరుడే కలిగించాడు. ఎందుకంటే మేము యాక్చువల్గా వచ్చింది గర్భరక్షక అమ్మవారి గుడి కోసము. సో ఎలాగో వచ్చాం కదా, తంజావూరు ఎప్పటి నుంచో బొమ్మలకు మిగతా వాటికి కూడా ఫేమస్ అనేసి నేను అలా గూగుల్లో సెర్చ్ చేశాను. అప్పుడే నా కంట పడింది బృహదీశ్వర ఆలయము. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఈ ఆలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఈ శివుని ఆశీస్సులు దర్శనం ఖచ్చితంగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగిందనమాట. సో ముందు మనకు అనుకునేది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ లోపలికి వచ్చామో ఈ వాతావరణము ఒక అయస్కాంతం లాగా నన్ను లాగేసిందనమాట. మీరు చూడండి, అసలు విగ్రహాలు ఎలా ఉన్నాయి, గుడి ఏంది, ఆ పైన గుడి పైన పెద్ద స్టోన్ ఏంటి, చరిత్ర చెప్పుకుంటా పోతే చాలా పెద్దది. బట్ నేను చరిత్ర జోలికి వెళ్ళను. ఇక్కడ నేను చూసిన నాకు కలిగిన అనుభూతిని మాత్రమే మీతో పంచుకుంటాను. సో నందీశ్వరుడు కానీ లోపల ఈశ్వరుడు కానీ సో విగ్రహాలు ఎలా ఉన్నాయంటే మీరు ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఉంటాయి. తర్వాత బయట చూడండి ఏ విధంగా ఉన్న గోపురము, మీరు నిలువున తలకాయ ఎత్తి చూస్తే కూడా సరిపోయినటువంటి హైట్లో మీరుంటారేమో అనిపిస్తుంది. ఒక్కొక్క శిల్పం చూడండి ఒక్కొక్క డైమండ్ లాగా ఉంటుంది. గోపురం ఎటు చూసినా కూడా మొత్తము విగ్రహాలతో నిండి ఉంటుంది. సో ఎలా చేసినారో ఈ విగ్రహాలను అని మీకు డౌట్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు వాడిన బావి ఎలా ఉందో చూడండి. పాతకాలంలో బావి నీళ్ళ కోసం వాడితే ఇప్పుడు బాటిల్స్తో నిండిపోయిందనమాట. అదే మాదిరి బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్న, ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్న గుడి గోపురము అసలు మీకు టైమే సరిపోదు. మేమైతే చాలా తక్కువ టైం స్పెండ్ చేసినాము. సో మా షెడ్యూల్ అలా ఉండింది, బ్యాడ్ లక్. బట్ ఉన్న మెమరీస్ మాత్రము సూపర్ అంటే సూపరు. మేము ఇక్కడ చేరుకుంది వచ్చేసి మదురై నుంచి తంజావూరు వచ్చాము. సో ట్రైన్లు ఉంటాయి, అదే మాదిరి మీకు బస్సులు ఉంటాయి. సో మీరు ఎలా అయినా రావచ్చు. సో తంజావూరుకు వచ్చినప్పుడు కానీ తంజావూరు దగ్గరలో ఉన్నప్పుడు కానీ బృహదీశ్వర ఆలయము దర్శనం మిస్ అవ్వద్దు మీరు. సో మీరు ఇక్కడికి వస్తే దాని అనుభూతే వేరు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది చూడండి, ఈ నందీశ్వరుడు ఉన్నటువంటి గోపురం పైన ఏ విధంగా పెయింట్ ఉంది, డిజైన్ ఉందంటే సో అది మాటల్లో వర్ణించడానికే నాకు కుదరలేదు. సో తర్వాత ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. సో రకరకాల ప్రసాదాలు ఉన్నాయి, రేటు కూడా రీజనబుల్గానే అనిపించినాయి. సో దర్శనం అనంతరము ఇక్కడ షాపింగ్ ఉందన్నమాట. సో షాపింగ్లో ఏముందని చూడనీకని వస్తే నిజంగా చాలా అంటే చాలా మీకు వెరైటీస్ వస్తువులు కనపడతాయి. రెగ్యులర్గా మనకేదో ప్లాస్టిక్ టీ, స్టీల్ టీ దొరికే ఐటమ్సే కాకోకుండా చెక్కతో చేసినట్టు చేతి వృత్తులు అంటారు కదా, సో అలాంటి చేసినట్టన్నీ నాకు చాలా అంటే చాలా బాగా ఆశ్చర్యం అనిపించింది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. ఇవన్నీ నాకు తెలిసి ఇక్కడ తప్ప ఇంకా వేరే చోట దొరుకుతాయని నాకు అనిపించడం లేదనమాట. సో అంత ఇదిగా ఉన్నాయి ప్రతి ఐటెం కూడా. సో అన్నిటితో పాటు నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడైనా ఫేమస్ బొమ్మలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఇవే. మనం ఎప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎక్కువ మూవీస్లలో చూసేవాడిని ఇలాంటి బొమ్మలు. సో ఇలాంటి బొమ్మలన్నీ లైవ్లో చూడడము ఫస్ట్ టైం అనమాట. చూడనికి వీడియోలో ఎలా ఉందో ఏమో నాకు తెలియదు, కానీ కళ్ళతో చూసినప్పుడు ఆ నేత్రానందము చాలా అనుభూతిని ఇచ్చిందనమాట. ఆ కలర్స్ అనేటి రకరకాల కలర్స్ మనం కళ్ళతో చూస్తేనే చాలా బాగుంటుంది. మనకి షాపింగ్ చేయాలనుకుంటే చేయండి, ఎందుకంటే ఇక్కడ దొరికే వస్తువు యాత్రకు పోయి పాత్ర కొనాలి అన్నట్టు చేయండి. మేము కూడా కొన్ని తీసుకున్నాము. సక్సెస్ఫుల్గా బృహదీశ్వర ఆలయం కూడా అయిపోయిందనమాట. చాలా అంటే చాలా 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 బాగుంది. దీన్ని అయితే మనం వర్ణించడానికి అస్సలు ఉండదు. మనం ఖచ్చితంగా మీరు ఇటుపక్క తంజావూరుకు వస్తే కనుక
ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఈ కట్టడాలు కానీ అన్నీ మీకు అర్థమవుతాయి. ఏదైనా వీడియోతో చూసినప్పుడు ఇంప్రెషన్ కోసం వీడియో చూడండి. ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి, ఓకేనా? తర్వాత ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. మేమేమో 12:30కి వచ్చినాము. ఆర్ట్ గ్యాలరీ తర్వాత ఇంకోటి 2-3 ప్లేస్లు అన్నీ ఒకటే చోట, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఎండేమో బీభత్సంగా ఉంది. వాళ్ళేమో 1:30-2 గంటలకు ఓపెన్ అంటున్నారు. మరి ఎంతసేపు వెయిట్ చేస్తామో లేకుంటే చూడకుండా వెళ్ళిపోతామో తెలియదు, చూద్దాం. సో మొత్తానికి అయితే ఇదొక్కటి చూసుకొని దాని తర్వాత మేము బయలుదేరాము. ఎందుకు బయలుదేరామంటే ఎండ బాగా వేస్తుంది, టైర్డ్ అయిపోయినాము. సో ఆర్ట్ గ్యాలరీ ఒకటి మిస్ అయినాము. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ మీద తర్వాత కామెంట్లో చెప్తారని ఆశిస్తూ మీ రాయలసీమ కుర్రోడు. జై హింద్.